ప్లాస్టిక్ రహిత నంద్యాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఫరూక్ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ నంద్యాల పేరిట అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఫరూక్ సూచించారు. ప్లాస్టిక్ రహిత నంద్యాల కోసం తడి పొడి చెత్త వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పారిశుధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లను మంత్రి ఫరూక్ చేతుల మీదుగా అందజేశారు. కష్టజీవులు శ్రమజీవులు ఎట్లా ఫీల్ అవుతా ఉంటారు. అంటే పొట్ట చెడ్డది కాబట్టి, కడుపు చెడ్డది కాబట్టి, కడుపు కోసం వృత్తి చేయడం జరుగుతుంది. మీరు చేయగలుగుతారా? అదే మీ మట్టి మీ ఇంటికాడకు పేరుకోపోతే క్లోజ్ అయిపోతే మనం దిగి చేయగలుగుతామా? ఇప్పుడన్నా మీరు ఈ కార్యక్రమం ఇంత ముందుకు సజావుగా తీసుకోవడం వల్లనే, లేకపోతే ఓపెన్ డ్రైనేజ్ ఓపెన్ గా శానిటేషన్ ఉండేది. నేచురల్ కాస్ట్ ఆ రోజుల్లో కాలువలో పోయే వాళ్ళు మీకు అందరికీ బాగా తెలుసు. రైలు ట్రాక్ లో పక్కన బస్ స్టాండ్ ఓపెన్ ప్లేస్ లో ఉంటే అక్కడంతా పోయి చెంబు తీసుకుపోయి పోయేవాళ్ళు. ఆ రకంగా కాకుండా కొంత అవేర్నెస్ వచ్చింది, కొంచెం ప్రజలకు అవగాహన వచ్చింది. కాబట్టి ఇంకా అవగాహన రావాలా. నిన్ననే మేము ఛాన్సలర్ గారి దగ్గరికి వచ్చారు. సుమారు 40-50 మంది మేము షెడ్లను ఏర్పాటు చేసుకున్నామన్నా మాకంతా అవకాశం లోపల ఉండటం బయట ఉండడం కాదని. లోపల ఉన్నా బయట ఉన్నా నిజాయితీ అనేది ఒకటే కదా, పద్ధతితో ఒకటే కదా. మీరు రోడ్లను ఆక్రమించి కూడా వ్యాపారం చేస్తారు. మీరు బాడుగ తీసుకున్నారు, బాడలు కడతా ఉన్నారు. ఊరికే కాదు, మళ్ళీ ఫుట్పాత్ మనం ఏర్పాటు చేశాం. ఫుట్పాత్ మీదంతా టైల్స్ వేసి ఫుట్పాత్ మీద అక్కడక్కడ హోల్స్ పెట్టాం. ఆ హోల్స్ అన్ని మీరు మూసేశారు. ఆ హోల్స్ ఉంటేనే కదా మనం తీసేది. ఆ ఓపెన్ హోల్స్ లేకపోతే మనం మట్టి తీయాలంటే ఎట్లా తీయాలా? Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.